Hello students, welcome to your favorite channel Physics in Telugu. Right, so mana Physics in Telugu lo target series anesi special ga IP board exams of both states TS and AP వాళ్ళ గురించి స్పెషల్గా మనం ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఎస్, ఈ 45 days ప్లాన్లో మనం హైలీ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్లో అండ్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఫిల్టర్ చేసుకొని ఎవ్రీడే కొంచెం నేర్చుకుంటున్నాం. సో ఎవ్రీడే క్లాస్ని ఖచ్చితంగా వినండి, స్కిప్ చేయకండి. సో మాతో పాటు ఈ 45 days కనుక మీరు కూడా కోఆపరేట్ చేస్తే డెఫినెట్లీ వీఆర్ గివింగ్ ద అష్యూరెన్స్ దట్ యూ విల్ బీ స్కోరింగ్ 95% 90 నుండి 95% ఖచ్చితంగా మీ సబ్జెక్ట్లో వస్తుంది నాన్న. రైట్, సో మన ప్రీవియస్ లెక్చర్లో మనం చూసుకుంటే సో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ ద 2 marks ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజం చాప్టర్ నుండి ఏవైతే కవర్ అవుతున్నాయో సో వాటన్నిటిని కూడా మనం ప్రీవియస్ లెక్చర్లో చదువుకున్నాం. ఒకవేళ మీరు ఆ లెక్చర్ మిస్ అవుతే మన డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది నాన్న, జస్ట్ ఫస్ట్ అది కంప్లీట్ చేసేసుకోండి. సో ఇవాల్టి సెషన్లో నేను మీకు 4 marks క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నాన్న. సో ఆల్ ద 4 marks క్వశ్చన్స్ ఏవైతే మనకు డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఓకే ఈ చాప్టర్లో ఏవైతే 4 marks ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా కవర్ చేసుకుంటాం. సో మనం ఇవాల్టి లెక్చర్ కంప్లీట్ అయిపోయే లోపు మన చేతిలో 4 marks ఉంటాయన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఎస్ లెట్ స్టార్ట్. సో ఇవాల్టి సెషన్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు వీ విల్ బి కవరింగ్ ద 4 marks పార్ట్. ఓకే రైట్, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. డిఫైన్ స్పీషియస్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీషియస్. సో ఇక్కడ మనకు 2 partsలో క్వశ్చన్ అడగడం జరిగింది. ఫస్ట్ డెఫినేషన్, ఈ డెఫినేషన్ రాసే 2 marks వస్తున్నాయి. అండ్ దాంతో పాటు హీఈస్ ఆల్సో ఆస్కింగ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీషియస్. ఓకే, సో 4 points ఉంటాయి. ఈ 4 points ఖచ్చితంగా రాయాలి. సో రాస్తే మనకు అక్కడ కూడా 2 marks అనేది దీనికి వచ్చేస్తుంది అన్నమాట. రైట్, సో ఇప్పుడు స్పీషియస్ డెఫినేషన్ ఏంటి నాన్న, మీ అందరికీ తెలుసు. ఇట్ ఈస్ అ బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో అదే రాసుకుంటున్నాం చూడండి. ఇట్ ఈస్ అ బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. అయితే ఇప్పుడు మనకు జాన్రే ఒక విధంగా అండ్ బఫాన్ వచ్చేసి ఒక విధంగా మనకు స్పీషియస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో జాన్రే ఏమని డిస్క్రైబ్ చేశారు అంటే స్పీషియస్ని ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ కామన్ యాన్సిస్టర్స్. ఓకే, సో హీ హ్యాడ్ డిస్క్రైబ్, జాన్రే డిస్క్రైబ్డ్ స్పీషియస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కామన్ యాన్సిస్టర్స్. దెన్ బఫాన్ ఏమని చెప్తున్నారు ఇక్కడ అంటే స్పీషియస్ వచ్చేసి ఒక ఇంటర్బ్రీడింగ్ గ్రూప్ నానా. సో ఈ గ్రూప్లో ఓకే సిమిలర్ ఇండివిజువల్స్ ఏం చేస్తున్నారంట, కామన్ జీన్ పూల్ని షేర్ చేసుకుంటున్నారు అండ్ ఆల్సో దే ఆర్ రీప్రొడ్యూసింగ్ ఫర్టైల్ ఇండివిజువల్స్. ఓకే, సో ఇక్కడ డెఫినేషన్లో ఇంపార్టెంట్ థింగ్స్ మనం కవర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇతను స్పీషియస్ని ఒక ఇంటర్బ్రీడింగ్ గ్రూప్ లాగా డిస్క్రైబ్ చేశాడు. సో ఈ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్కి సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎస్, సో వీళ్ళు రీప్రొడ్యూస్ చేసే యానిమల్స్ ఆర్ ఇండివిజువల్స్ కూడా ఫర్టైల్గా ఉంటున్నాయి. సో ఈ థింగ్స్ని కవర్ చేసుకోవాలి. నౌ స్పీషియస్ కాన్సెప్ట్ గురించి కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు వాట్ ఆర్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఓకే ఆఫ్ స్పీషియస్. సో సీ హియర్, స్పీషియస్ వచ్చేసి ఒక బ్రీడింగ్ యూనిట్ బికాస్ ఇక్కడ ఓకే సపరేట్ రిప్రొడక్టివిటీ ఆఫ్ ఇండివిజువల్స్ అనేది మనకు కనబడుతుంది. అండ్ స్పీషియస్ని మనం ఎకలాజికల్ యూనిట్ అని కూడా అంటాం బికాస్ దే ఆర్ షేరింగ్ ద సేమ్ ఎకలాజికల్ నిచ్. ఓకే, స్పీషియస్ని మనం జెనెటిక్ యూనిట్ కూడా అంటాం బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ షేరింగ్ సేమ్ క్యారియోటైప్. ఓకే, నెక్స్ట్ స్పీషియస్ని మనం ఎవల్యూషనరీ యూనిట్ కూడా అంటాం బికాస్ వీటిలో దే ఆర్ హ్యావింగ్ సిమిలర్ ఓకే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ క్యారెక్టర్స్. ఓకేనా, స్పీషియస్ని మనం డైనమిక్ యూనిట్ అని కూడా అంటాం బికాస్ ఇది ఏం చేస్తుంది నాన్న, ఇట్ రిఫ్లెక్ట్స్ అ కంటిన్యూస్ టెండెన్సీ ఫర్ చేంజ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమేమి థింగ్స్ అంటే బ్రీడింగ్ యూనిట్ ఒకటి, ఎకలాజికల్ యూనిట్ ఒకటి అండ్ ఆల్సో సీ హియర్ జెనెటిక్ యూనిట్ ఒకటి, ఎవల్యూషనరీ యూనిట్ ఒకటి. 4 points చెప్పేసాం చూడండి, బ్రీడింగ్ యూనిట్, ఎకలాజికల్ యూనిట్, జెనెటిక్ యూనిట్ అండ్ ఆల్సో అవర్ ఎవల్యూషనరీ యూనిట్. సో దీంతో పాటు స్పీషియస్ ఇస్ డైనమిక్ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద టెండెన్సీ టు కంటిన్యూస్లీ చేంజ్ డ్యూరింగ్ ఎవల్యూషన్ ప్రాసెస్. ఓకేనా, రైట్, సో ఇవి రాసేసారనుకోండి 4 marks మీ చేతిలో ఉన్నట్టే. నౌ లెట్ us move on to the next topic. So what is the next question?
వాట్ ఈస్ ద ఈవిల్ క్వార్టెట్? ఈవిల్ క్వార్టెట్ అంటే ఏంటిది? క్వార్టెట్ అంటే క్వాట్ అంటే 4 థింగ్స్. సో వాట్ ఆర్ ద 4 ఈవిల్ థింగ్స్ అని అడుగుతున్నారు క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ రాగానే మీరు ఇమీడియట్గా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటిది అంటే, ఈ క్వశ్చన్ మనకు బయోడైవర్సిటీకి సంబంధించి అడుగుతున్నాడు, అవునా? సో బయోడైవర్సిటీ ఏంటిది? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం, డిఫరెంట్ స్పీషియస్ అన్నిటిని కలిపేస్తే మనం బయోడైవర్సిటీ అంటున్నాం. సో బయోడైవర్సిటీకి మోస్ట్ ప్రామినెంట్గా మనం చూసుకుంటే కనుక 4 థింగ్స్ ఆర్ డిస్టర్బింగ్ ద హోల్ బయోడైవర్సిటీ. సో ఆ 4 థింగ్స్ని మనం ఈవిల్ క్వార్టెట్ అంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఈ క్వశ్చన్ వచ్చిందంటే మీరు మీ ఓన్గా రాసేయచ్చు, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ 4 క్వార్టెట్స్ నౌ. సో వాట్ ఆర్ దిస్ ఈవిల్ క్వార్టెట్స్? ఈ 4 థింగ్స్ ఏంటి అంటే, ద ఈవిల్ క్వార్టెట్ ఏం చెప్తుంది? నేను ఇంతకుముందు చెప్పినట్టు 4 మేజర్ థ్రెడ్స్ అంటే 4 మేజర్ వేస్గా బయోడైవర్సిటీ డిస్టర్బ్ అవుతుంది. సో దాన్ని మనం ఈవిల్ క్వార్టెట్ అంటున్నాం. సో దే ఆర్ హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఒకటి, ఓకే. నెక్స్ట్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, ఓకే, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, ఇన్వేషన్ ఆఫ్ ఏలియన్ స్పీషియస్ అండ్ కో ఎక్స్టింక్షన్స్. సో ఈ 4 థింగ్స్ గుర్తుపెట్టుకొని వీటికి రిలేటెడ్గా 2 పాయింట్స్ రాశారనుకోండి, 4 మార్క్స్ మీకు వచ్చేసినట్టే, ఓకేనా? నౌ వాట్ ఈస్ హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్? సీ హియర్, జనరల్గా మనం డీఫారెస్టేషన్, చెట్లను నరుక్కుంటే వెళ్ళామనుకోండి, వాటి మీద డిపెండ్ అయ్యి లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా. ఎస్, మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం ట్రీస్, ఓకే, యాక్టింగ్ లైక్ అ హ్యాబిటాట్ అని చెప్పాం కదా. సో ఎప్పుడైతే నువ్వు ఫారెస్ట్ మొత్తాన్ని నరుక్కుంటూ వెళ్తున్నప్పుడు ట్రీస్ ఇండివిజువల్గా హ్యాబిటాట్ లాగా బిహేవ్ చేస్తున్నాయి. ఫారెస్ట్ ఈజ్ ఆల్సో బీయింగ్ లైక్ అ హ్యాబిటాట్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్, రైట్? సో నువ్వు ఫారెస్ట్ మొత్తాన్ని క్లియర్ చేస్తున్నప్పుడు యు ఆర్ మేకింగ్ దెమ్ హోమ్లెస్. సో వీటికి వేరే దారి లేక, హోమ్ లేక, ఫుడ్ లేక ఇవేమైపోతున్నాయంట, చనిపోతున్నాయి. సో యు ఆర్ డిస్టర్బింగ్ ద బయోడైవర్సిటీ దేర్. సో deforestation leads to habitat loss for many species. నెక్స్ట్, డిఫారెస్టేషనే కాకుండా కన్వర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ టు అగ్రికల్చర్ ఆల్సో లెట్స్ టు హ్యాబిటాట్ లాస్. సో ఇక్కడ కంప్లీట్గా మనం హ్యాబిటాట్ లాస్ మీద ఫోకస్ చేసుకున్నాం. చూడండి నాన్న, హ్యాబిటాట్ లాస్ 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి డిఫారెస్టేషన్ వల్ల, ఇంకొకటినేమో ఫారెస్ట్ ల్యాండ్ని అగ్రికల్చరల్ ల్యాండ్ లాగా మార్చడం వల్ల అక్కడ హ్యాబిటాట్ అనేది కంప్లీట్గా లాస్ అయిపోతుంది. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఫ్రాగ్మెంటేషన్ పార్ట్ ఆల్సో. జనరల్గా పొల్యూషన్ ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ ఉన్న ఏరియా లోపల క్వాలిటీ ఆఫ్ ల్యాండ్ అనేది కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఎస్, ఆ క్వాలిటీ ఆఫ్ ల్యాండ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా స్పీషియస్ అనేవి వానిష్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్, అదే కాకుండా డీఫ్రాగ్మెంటేషన్, డివిజన్ ఆఫ్ మెయిన్ ల్యాండ్ని స్మాల్ ల్యాండ్స్ లాగా డివైడ్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంట, పాపులేషన్ తగ్గిపోతుంది. సో ఇఫ్ యు రైట్ హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ అని రాసి ఇక్కడ నేను కవర్ చేసుకున్న 4 పాయింట్స్లో వీటిని మీరు రాశారనుకోండి, దెన్ యూ విల్ బి గెట్టింగ్ ద మార్క్స్ ఫర్ దిస్ పాయింట్, రైట్? హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమని చెప్పాను? ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్? సో ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎప్పుడైతే నీకు నీ ఆశ అనేది అత్యాశలాగా మారిందనుకో, దట్ ఈస్ లీడింగ్ టు వాట్? ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. సో దీన్ని మనం ఇంగ్లీష్లో చూడండి, వెన్ నీడ్స్, ఓకే, అర్థమవుతుందా? నీ అవసరం అత్యాశలాగా మారితే, అవసరం అనేది అత్యాశలాగా మారితే ఇట్ ఈస్ లీడింగ్ టు వాట్? ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. ఎగ్జాంపుల్ చూడండి నాన్న, స్టెల్లర్ సీ కావ్ అండ్ ప్యాసెంజర్ పిజియన్. సో ఈ ప్యాసెంజర్ పిజియన్ గురించి మీకు అందరికీ తెలుసు కదా. సో పాతకాలంలో పిజియన్స్ని మెసేజెస్, ఓకే, ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గర మెసేజ్ కబురు పంపడం కోసం పిజియన్స్ని యూజ్ చేసేవాళ్ళు. దీన్ని కంటిన్యూస్గా వీటిని ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల ఇవి ఏమైపోయాయి? ఇప్పుడు వానిష్ అయిపోయాయి. ఓకేనా? సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. అదే కాకుండా ఇన్వేషన్ ఆఫ్ ఏలియన్ స్పీషియస్. ఓకే, ఎప్పుడైతే ఒక ఏలియన్ స్పీషియస్ అంటే నాన్ నేటివ్ స్పీషియస్ వచ్చేసి ఒక హ్యాబిటాట్ లోపల ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఇవి ఏమవుతున్నాయంట, దే ఆర్ టర్నింగ్ ఇన్వేసివ్ అండ్ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ దెమ్సెల్ఫ్. అంటే అవి అక్కడ నేటివ్గా ఉన్న స్పీషియస్ కన్నా ఇవి ఎక్కువగా వెల్ ఎస్టాబ్లిష్ అయిపోయి, సో మిగతా స్పీషియస్కి ఫుడ్ అండ్ వాటర్ తోటి కంపీట్ చేస్తూ ఇవి గ్రో అయిపోయి
వాటిని అంటే వాటి పాపులేషన్ని గ్రో అవ్వనివ్వకుండా చేస్తాయి. సో చాలా సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే మన హైదరాబాద్ చూసుకున్నాను, ఎక్కడ చూసినా కూడా మనకు ఒకే రకమైన బర్డ్ ఎక్కువగా కనబడుతుంది. వాట్ ఈస్ దట్? పిజియన్. అవునా? సో జస్ట్ అజ్యూమ్, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. రైట్, లెట్స్ అజ్యూమ్ దట్ నంబర్ ఆఫ్ బర్డ్స్ మన నేటివ్గా ఉన్నాయనుకుందాం. ఈ పిజియన్ని మనం ఏం చేసాము, వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ హియర్ నాన్ నేటివ్ స్పీషియస్ని మనం ఇక్కడ ఈ హ్యాబిటాట్లో ఇంట్రడ్యూస్ చేసాం. పిజియన్ ఏం చేసింది, ఇమీడియట్లీ దాని పాపులేషన్ని పెంచేసుకొని వెల్ ఎస్టాబ్లిష్గా అయ్యి రిమైనింగ్ వాటికి ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టేసింది. సో ఇలాంటి ఈ ఒకేషన్, ఈ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో, సో దీన్ని మనం ఏమంటున్నామంట, సో ఈ పద్ధతి, ఈ ప్రాసెస్ని మనం ఇన్వేషన్ ఆఫ్ ఏలియన్ స్పీషియస్ అంటున్నాం. సో ఎగ్జాంపుల్ చూడండి నాన్న, నైల్ పర్చ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద లేక్ విక్టోరియా. ఓకే, ఎగ్జాంపుల్లో ఇదే రాయాలి, యూ షుడ్ నాట్ రైట్ పిజియన్ పార్ట్. ఓకే, రిమెంబర్, మనకి ఈజీగా అర్థం అవడం కోసం నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, రైట్, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద కో ఎక్స్టింక్షన్. కో అంటే ఏంటిది నాన్న? ఇద్దరు కూడా. ఓకే, కో ఎక్స్టింక్షన్ అంటే ఒకటి ఎక్స్టింక్ట్ అవుతే దాని మీద డిపెండ్ అయ్యి ఇంకొక ఆర్గానిజం కూడా ఎక్స్టింక్ట్ అవ్వడం. సో దీన్ని మనం ఏమంటున్నాం? కో ఎక్స్టింక్షన్ అంటున్నాం. సో లెట్ మీ గివ్ అ సింపుల్ ఎగ్జాంపుల్. సి, ఒక ట్రీ మీద డిపెండ్ అయ్యి కొన్ని బర్డ్స్ ఉంటున్నాయి. ఓకే, ఆ ట్రీని కట్ చేసేసావు అనుకోండి, అక్కడ బర్డ్స్ ఆర్ బికమింగ్ హోమ్లెస్. అండ్ దాని మీదే ఆధారపడి ఉంటే ఒకవేళ దీనికి హోమ్ లేకపోవడం వల్ల ఇది కూడా ఏమైపోతుంది, ఇట్ ఈస్ ఆల్సో బికమింగ్ ఎక్స్టింక్ట్. సో దీనికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మా ఊర్లో ఒక పెద్ద చెట్టు ఉండేదన్నమాట. సో దీని మీద గబ్బిలాలన్నీ కూడా, బ్యాట్స్ అంటాం కదా, సో ఇవన్నీ కూడా అక్కడనే స్టే చేసేవి. సో ఒకరోజు ఆ ట్రీ మీద షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ట్రీ మొత్తం కాలిపోవడం జరిగింది. సో కాలిపోయిన తర్వాత ఏమైపోయింది, అక్కడ చెట్టుని తీసేయాల్సి వచ్చింది. దాన్ని తీసేయడం వల్ల ఆల్ ద బ్యాట్స్ విచ్ వేర్ డిపెండింగ్ ఆన్ ద ట్రీ విచ్ వాస్ ద హోమ్ ఫర్ ఆల్ ద బ్యాట్స్, సో దే బికేమ్ హోమ్లెస్. కాబట్టి ఇవి వేరే ఎక్కడ ఉండలేక సో దే హ్యావ్ బికమ్ వానిష్డ్. ఓకేనా? సో ఇప్పుడు ఇది సింపుల్గా చెప్పాను. ఎగ్జాంపుల్లో నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పాలినేటర్స్ అండ్ ప్లాంట్ని తీసుకుందాం నాన్న. సో ప్లాంట్ గ్రో అవ్వాలి, ప్లాంట్స్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే పాలినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? అవునా? సో పాలినేటర్స్కి ఫుడ్ కావాలి అంటే ప్లాంట్స్ కావాలి. ఇప్పుడు ప్లాంట్స్ని నేను తీసేసాను, దీని మీద డిపెండ్ అయ్యి ఎవరు ఉంటున్నారు, ఇక్కడ పాలినేటర్స్ ఉంటాయి కదా. సో ఇది లేకపోవడం వల్ల ఇది కూడా ఏమైపోతుంది, దిస్ విల్ బి ఆల్సో రిమూవ్డ్, ఎక్స్టింక్ట్ అయిపోతుంది. సో దీన్నే మనం ఏమంటున్నాం, కో ఎక్స్టింక్షన్ అంటున్నాం. అర్థమవుతుందా కాన్సెప్ట్? సీ హియర్. So it is an obligate association between a plant and animal. If plant becomes extinct, then animal also becoming extinct. Example, host and parasite, plant and pollinator. Ardhamainda concept? Yes? Right. Let's move on to the next question. See here, explain rivet popper hypothesis. చూడండి, ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా రాసేస్తారు. ఓకే, రివెట్ పాపర్ హైపోథసిస్ అసలు ఏం చెప్తుంది ఇది అంటే, ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీషియస్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. స్పీషియస్ ఒక ఇంపార్టెన్స్ ఏంటో ఈ హైపోథసిస్లో రివెట్ పాపర్ క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో హీ టుక్ హోల్ ఎకోసిస్టమ్ని ఈయన ఏం చేశారంటే, హీ టుక్ యాజ్ అ ఏరోప్లేన్ యాజ్ ఎగ్జాంపుల్. ఒక ఏరోప్లేన్ని తీసుకుందాం. సో ఏరోప్లేన్ రెడీ అవ్వాలి అంటే చాలా చిన్న చిన్న నట్ బోల్ట్స్ తోటి రెడీ అయింది కదా టోటల్ ఏరోప్లేన్. అక్కడక్కడ టై చేసేసుకుంటా కంప్లీట్ నట్ బోల్ట్స్ తోటే ఈ ఏరోప్లేన్ అనేది రెడీ చేస్తాం. సో ఈ నట్ బోల్ట్స్ని మనం రివెట్స్ అనుకుందాం, స్మాల్ రివెట్స్ అనుకుందాం. అయితే ఓకే, రివెట్ పాపర్ హైపోథసిస్లో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఈ ఎకోసిస్టంలో ఉన్న అన్ని స్పీషియస్ని మనం నట్ బోల్ట్స్ అనుకుందాం. ఓకే, రైట్. సో ఈ ఏరోప్లేన్లో సీట్ కింద చిన్న నట్ లూజ్ అయింది లేకపోతే రిమూవ్ అయిందంటే పెద్ద ప్రాబ్లం లేదు. కానీ అదే నట్ బోల్ట్ ఒకవేళ ఏరోప్లేన్ యొక్క వింగ్ దగ్గర నుండి పోయిందంటే ఇట్ విల్ బి ప్రాబ్లమేటిక్, ప్లేన్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అదేవిధంగా నార్మల్గా కొన్ని క్రిటికల్ స్పీషియస్ ఉంటాయి. ఆ క్రిటికల్ స్పీషియస్ ఒకవేళ ఎకోసిస్టమ్ నుండి వానిష్ అయింది లేదా ఎక్స్టింక్ట్ అయింది అనుకోండి, దాని మీద డిపెండ్ అయి ఉన్న రిమైనింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయి ఎట్ ద ఎండ్ ప్లేన్ ఏదైతే విధంగా క్రాష్ అయిందో ఎకోసిస్టమ్ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇంత చక్కగా మనకు
ఓకే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీన్నే మనం ఆన్సర్ రూపంలో రాసామనుకోండి 4 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టే, రైట్. సో చూడండి ఇక్కడ రివెట్ పాపర్ హైపోథెసిస్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సిక్వెన్స్, అంటే సింపుల్గా ఎఫెక్ట్స్. Okay, effects that happens when some species are lost in an ecosystem. Okay, right. See, Rivet Popper hypothesis lo an aeroplane is taken as an example. Okay, aeroplane ni example laga తీసుకున్నాం. So we are considering aeroplane as what, Nana? Ecosystem. Okay, so various rivets of the plane are considered as various species. Okay, removing a rivet from the seat may not damage the plane, but removal of rivet from a wing or critical part results to crash. Okay, so ade vidhanga, so removing one rivet of various parts can slowly damage the plane. So ide vidhanga removal of critical species may affect the entire community, which then affects the entire ఈకోసిస్టమ్. ఓకే అర్థమైందా? చలో రైట్. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను. మన ఈ టీచర్స్ నోట్స్ ఏదైతే ఉందో ఇది మీకు టెలిగ్రామ్లో అండ్ మన ఒఫిషియల్ యాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది నాన్న. సో దీన్ని మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. వీ హ్యావ్ ఆల్రెడీ ప్రొవైడెడ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. అదే కాకుండా మన యాప్లో మీరు చూసుకుంటే కనుక ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఐఐటి, జేఈ, నీట్ ఒకవేళ ప్రిపేర్ అవుతుంటే సో మీకోసం చాలా మంచి ఓకే స్టడీ మెటీరియల్స్ని మేము చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ఫిగర్ అవుట్ చేసి వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఆల్ ద స్టడీ మెటీరియల్ దట్ టు ఫ్రీ. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి and చదువుకోండి బాగా. ఓకే రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సీ హియర్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ గ్రేటర్ బయోడైవర్సిటీ ఇన్ ద ట్రాపికల్ రీజియన్? ట్రాపికల్ రీజియన్లో చాలా గ్రేటర్ బయోడైవర్సిటీ కనిపిస్తూ ఉంటుంది. అంటే రకరకాల స్పీషియస్ కనబడుతుంటాయి, రకరకాల ప్లాంట్స్, రకరకాల యానిమల్స్ కనబడుతూ ఉంటాయి. మరి ఇవన్నీ ఈ విధంగా ట్రాపికల్ ప్లేసెస్లో ఎక్కువగా కనబడడానికి కారణం ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు అక్కడ. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ట్రాపికల్ రీజియన్ అంటే ఏంటి నాన్న? ఈక్వేటర్ సైడ్కి ఇరువైపులా, సో దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్ ఆఫ్ ద ఈక్వేటర్ని మనం ట్రాపికల్ రీజియన్ అంటున్నాం, అవునా? సో దిస్ విల్ బి ద ట్రాపికల్ రీజియన్స్, ఈక్వేటర్కి ఇటు సైడ్ అండ్ ఈక్వేటర్కి ఇటు సైడ్. ఓకే, సో ట్రాపికల్ లాటిట్యూడ్స్ చూడండి, అవి లాంగ్ ఇయర్స్ వరకు కూడా అన్డిస్టర్బ్డ్ గా ఉంటున్నాయి. దే ఆర్ రిమైనింగ్ అన్డిస్టర్బ్డ్ ఫర్ millions of years. So now tropics have, okay, they have got what? Undisturbed evolutionary time. So వీటికి undisturbed evolutionary time దొరికింది. అండ్ ఈ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం దొరకడం వల్ల ఎస్ స్పీషియేషన్ అనేది చాలా చక్కగా జరిగి ఈ స్పీషియస్లో గ్రేట్ డైవర్సిటీ అనేది కూడా మనకు కనబడుతుంది. ఓకే, సో ట్రాపికల్ క్లైమేట్స్ని మనం చూసుకుంటే కనుక ఇవి చాలా కాన్స్టెంట్గా ఉంటున్నాయి. And it is providing what? It is providing and promoting niche speciation and also giving us what? Greater diversity. Okay, right. So ఇక్కడ ఇదే కాకుండా సోలార్ ఎనర్జీ అండ్ వాటర్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎస్ ఫుడ్ ప్రొడక్షన్, ఫోటోసింథసిస్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. ఫుడ్ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రీజన్ ఫర్ ద గ్రేటర్ బయోడైవర్సిటీ. ఓకేనా? సో ఈ పాయింట్స్ కవర్ చేయండి, 4 మార్క్స్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ అబౌట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. ఓకే, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాడు. సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఎవరు ప్రపోజ్ చేశారు నాన్న? ఎస్, నార్మన్ మైయర్స్ అనే పర్సన్. ఇలా మనం ఆన్సర్ రాసిన తర్వాత కూడా యూ హ్యావ్ టు గివ్ ద అండర్లైన్ సో దట్ ఇది హైలైట్ అవుతుంది. ఎప్పుడైతే ఇవాల్యుయేటర్ నీ మార్క్స్ నీ పేపర్ చెక్ చేసేటప్పుడు తనకి ఈజీగా ఈ పాయింట్ హైలైట్ అవుతుంది. అప్పుడు ఇవాల్యుయేటర్ ఏమనుకుంటాడు, ఓకే హీ విల్ బి చెకింగ్ దీస్ మెయిన్ ఏదైతే అండర్లైన్ చేస్తావో అది చూసి రైట్ అన్ని పాయింట్స్ అన్ని కూడా కవర్ చేశారు కాబట్టి ఐ విల్ బి గివింగ్ హిమ్ 4 out of 4 అని చెప్పేసి అనుకుంటాను అన్నమాట. ఓకే రైట్, ఈజ్ ఇట్ పాసిబుల్? చేస్తారా? ఎస్, ఎవ్రీబడి హ్యావ్ టు highlight the points. Okay,
ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? సో యాజ్ ఐ సెడ్, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని ఎవరు ప్రపోజ్ చేశారు? నార్మన్ మయర్స్ అనే పర్సన్. బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే నథింగ్ బట్ ఇది ఒక బయోజియోగ్రాఫిక్ రీజియన్ ఏదైతే ఓకే ఇట్ ఈస్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రిజర్వాయర్ ఫర్ గ్రేటర్ డైవర్సిటీ ఆఫ్ ద స్పీషియస్. కానీ ఇప్పుడు హ్యూమన్స్ ఇంటర్వెన్షన్ వల్ల ఇది థ్రెట్ అంటే డేంజర్ జోన్లో ఉంది. ఓకే రైట్. సో మనం ఓవరాల్గా చూసుకుంటే ఎర్త్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఓకే ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ హోమ్ ఫర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ స్పీషియస్. సో సింపుల్గా నేను చెప్పొచ్చు, ఎర్త్ బయాలజికల్లీ రిచ్గా ఉంది. అండ్ ఇప్పుడు ఇందులో మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టెరెస్ట్రియల్ రీజియన్స్ అన్నీ కూడా థ్రెటెండ్ అంటే డేంజర్ జోన్లో ఉన్నాయి. సో ఇప్పటివరకు మనం చూసుకుంటే 34 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి నాన్న వరల్డ్ మొత్తంలో. ఎగ్జాంపుల్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంక, ఇండో బర్మా రీజియన్ అండ్ మన హిమాలయాస్ కూడా. ఓకే రైట్. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఇప్పుడు హిమాలయాస్ని సింపుల్గా చెప్తాను. చూడండి, హిమాలయ లోపల గ్రేటర్ డైవర్సిటీ కనిపిస్తుంది, స్పీషియస్లో కానివ్వండి, ప్లాంట్స్లో కానివ్వండి, యానిమల్స్లో కానివ్వండి. కానీ ఇప్పుడు హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్ల ఏం జరుగుతుంది, ఇది కొంచెం డేంజర్ జోన్లో ఉంది. సో ఇలాంటి ఓకే బయోలాజికల్లీ ఎర్త్ మీద న్యాచురల్గా రిచ్గా ఉన్న ఏరియాస్ అన్నీ కూడా ఇప్పుడు హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్ల ఏం జరిగింది, అది థ్రెటన్లో ఉంది. సో వీటినే మనం ఏమంటున్నాం, ఎస్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటున్నాం. ఓకే రైట్. సో వీటిని లీగల్గా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంట, ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే ఎకలాజికల్లీ యూనిక్గా ఉన్న బయోడైవర్సిటీ రిచ్ రీజియన్స్ అన్నిటినీ కూడా లీగల్గా ప్రొటెక్ట్ చేస్తున్నామంట. ఏ విధంగా, ఇన్ బయోస్పియర్ రిజర్వాయర్స్ ఒకటి, నేషనల్ పార్క్స్ తయారు చేసుకున్నాం, శాంక్చురీస్, బర్డ్ శాంక్చురీస్ తయారు చేసుకున్నాం, ఫిష్ శాంక్చురీస్ రెడీ చేసుకున్నాం, అండ్ ఆల్సో సాక్రెడ్ గ్రూవ్స్. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంట, మన బయోడైవర్సిటీని లీగల్గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఓకే రైట్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హ్యాపీయా? ఎస్, దెర్ ఆర్ నో క్వశ్చన్స్. సో ఇప్పటి వరకు మనం కవర్ చేసుకున్న ఈ క్వశ్చన్స్ అన్నిటిలో నుండి మనకు ఏదైనా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటున్నాయి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ లెసన్. ఎక్కువగా హెడేక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఆల్మోస్ట్ 20 మినిట్స్లో మనం 4 మార్క్స్ని కవర్ చేసుకున్నాం, అవునా? రైట్. సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ఇంకో మంచి లెసన్ని తీసేసుకొని ఓకే పర్ఫెక్ట్ వెయిటేజ్ తోటి నేను మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ చదువుతూ ఉండండి. అండ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ క్వరీస్ రిలేటెడ్ టు దిస్, మీరు మా సోషల్ మీడియాని కనెక్ట్ అవ్వచ్చు, మీరు కమెంట్స్ చేసుకోవచ్చు. వీ విల్ బీ లుకింగ్ ఆల్ యువర్ కమెంట్స్ అండ్ వీ విల్ బీ ట్రయింగ్ టు ఆన్సర్ అండ్ రీచ్ యూ. ఓకే సో ఇదే కాకుండా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నేను మీకు చెప్పాలి. అదేంటి అంటే మన దగ్గర DBBs, మాక్ టెస్ట్ అండ్ టెస్ట్ సిరీస్ అనేవి కూడా ఎప్పటికప్పుడు ప్రొవైడ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఇమీడియట్లీ అవైల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ డౌన్లోడ్ ద యాప్ ఫిజిక్స్ ఇన్ తెలుగు, ఎన్రోల్ చేసుకోండి అండ్ యూ విల్ బి గెటింగ్ ఎవ్రీ అప్డేట్ రెగ్యులర్లీ. ఓకే సో చదవండి. మన మెయిన్ గోల్ వచ్చేసి 95% వరకు రావాలి, 95 to 98% ఖచ్చితంగా రావాలి. 100 వస్తే ఇంకా బెస్టే. కాబట్టి 100% రావడం అంటే ఇట్స్ నాట్ ఈజీ, కష్టపడాలి, కన్సిస్టెన్సీ చాలా ఉండాలి. సో ఎవ్రీ డే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. మన ఛానల్లో మార్నింగ్ టు ఈవినింగ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ అన్నిటికీ సంబంధించిన ఒక్కొక్క లెక్చర్ వస్తుంది. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, చదవండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, కలిసి చదువుకోండి. ఓకేనా? సో రైట్, మళ్ళీ ఇంకొక క్లాస్లో ఇంకొక లెక్చర్లో ఇంకా డీటెయిల్గా మనం సింపుల్గా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. బాయ్.